వెల్కమ్ టు PM7 వార్తలు. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త తెలిపింది. 5 నుంచి 7 సిలిండర్ల డెలివరీపై కేంద్రం కొత్త అప్డేట్. LPG సరఫరాపై కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. దేశవ్యాప్తంగా LPG గ్యాస్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు, LPG అంతర్జాతీయ ధరలు పెరిగినా దేశీయ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఏప్రిల్ 21 నాటికి నగరాల వారీగా స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 965, వరంగల్లో 984, విశాఖపట్నంలో 926, విజయవాడ, గుంటూరులో 937గా నమోదయ్యాయి. రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు, సరఫరా పరిస్థితుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, వాతావరణ పరిస్థితులు, రవాణా ఆలస్యాలు వంటి కారణాలతో తాత్కాలిక కొరత ఏర్పడిందని, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ల అవసరం మరింత పెరిగింది. అలాంటి సందర్భాల్లో సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ప్రత్యేక అభ్యర్థన చేసుకోవచ్చు. వివాహ ఆహ్వాన పత్రిక, గుర్తింపు పత్రం, చిరునామా రుజువు వంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక నిబంధనల ప్రకారం 5 నుంచి 7 సిలిండర్లు, కొన్ని ప్రాంతాలలో 8 వరకు కూడా మంజూరు చేసే అవకాశం ఉంటుంది. వినియోగదారుల కోసం మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక వేడుకల బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అవసరాల కోసం 5 కేజీల చిన్న LPG సిలిండర్లను వలస కార్మికులు, చిన్న కుటుంబాలు, తాత్కాలిక వినియోగదారులు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. మార్కెట్ ధరలకు లభించే ఈ సిలిండర్లు తక్షణ అవసరాలకు అనుకూలంగా మారాయి. ఒకే రోజులో 50 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం బుకింగ్లలో ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయని వెల్లడించింది. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.